హాయ్ హలో నమస్తే. శంబాల ఆది సాయి కుమార్ చాలా కాలంగా ఫైట్ చేస్తున్నాడు. సినిమా రంగంలో హీరోగా నిలదొక్కోవాలి, వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న వారసత్వాన్ని అందుకుని తను కూడా ఒక మంచి నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. కానీ పాపం హిట్ పడట్లా. అయితే ఈ మధ్యన కాలంలో అందరికీ కలిసి వచ్చిన జోనర్ ఉంది. కార్తికేయ 2 కానీ, లేదు విరూపాక్ష కానీ, మన కిరణబ్బరం సినిమా, ఇవన్నీ కూడా ఒక మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్స్. దీని మీద జనాలకు చాలా మోజు ఉంది ఇప్పుడు. ఈ జానర్లో ఎవరి సినిమా చేసినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా క్షమించి హిట్ చేసేస్తున్నారు. అవి పూర్తిగా ఫుల్ ప్రూఫ్ సినిమాలు కాక్కర్లేదు. ఎందుకంటే ఇందాక మన లిస్టులో చెప్పుకున్న సినిమాల్లో కూడా కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి, అయినా సరే అవన్నీ పెద్ద హిట్లు అయ్యాయి. ఎందుకంటే ఆ జానర్ మీద జనాలకి ఇప్పుడు చాలా మోజు ఉంది. సో ఇప్పుడు శంబాల అని అలాంటి జానర్తో ఆది సాయి కుమార్ టేకప్ చేశాడు. చాలా గట్టిగా పబ్లిసిటీ చేశాడు, గట్టిగా కష్టపడ్డాడు. సో ఈ సినిమా ఎలా ఉందంటే, శంబాల సినిమా కథ ఏమి పెద్ద కొత్తదేం కాదు. ఓ దుష్టశక్తి ఉంటుంది, దాన్ని భూమిలో పాతి పెట్టేస్తే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. అనుకోకుండా ఆ దుష్టశక్తి మళ్ళీ పైకి లేచింది, ఊరంతా నానాపాట్లు పడింది. మళ్ళీ ఆ దుష్టశక్తిని అలా భూమిలో పంపారు. ఇది సింపుల్ లైన్. అరుంధతి లైన్ అలాంటిదే. అరుంధతి వాడికి మంత్రబద్ధం చేసి కట్టిపడేస్తే, ఆ దిగ్బంధనం చేసి కట్టిపడేసిన ఇది బయటకు వస్తే ఎలా అలగలు చేసి మళ్ళీ లోపలికి ఎలా పంపారు. ఈ శంబాల సినిమా కథ కూడా ఆ ఇన్స్పిరేషన్తో రాసుకున్నట్టే కనిపిస్తుంది. సినిమా నరేషను ఈశ్వరుడు రాక్షసులతో యుద్ధము, ఈశ్వరుడు చెమట చొక్క భూమి మీద పడ్డము, ఈలోగా అది ఒక బ్యాక్గ్రౌండ్ నరేషన్ ఉంటే ఒక ఉల్క వచ్చి ఓ భూమి మీద ఒక విలేజ్లో పడుతుంది. ఆ ఉల్క పడిన దగ్గర నుంచి వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. దాన్ని ఏంటో కనుక్కోండి అని చెప్పి సహజంగానే కాస్త దేవుణ్ణి నమ్మని సైన్స్ నమ్మే హీరోని, మన ఆ గత కార్తికేయ సిరీస్ చూసుకున్నా ఇలాంటివన్నీ కూడా అలాగే ఉంటాయి. అలాంటి హీరోని ఇక్కడ పంపిస్తారు. ఆ హీరో దాన్ని చాకౌట్ చేయడం ట్రై చేస్తుంటాడు. సో ఏం ఇదే లైన్ కథ. ఈ సినిమా శంబాల సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం పర్ఫెక్ట్ తూకం వేసినట్టు ఉంటుంది, బాగుంటుంది, బాగా వెళ్ళిపోయింది, ఎక్కడ ఏం లేకుండా. పైగా ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఫస్ట్ హాఫ్ ఏంటంటే సెకండ్ హాఫ్తో లింక్ ఉన్న డీకోడ్ చేయాల్సిన సీన్లన్నీ ఫస్ట్ హాఫ్లో పెట్టుకుంటారు. ఆ సీన్లన్నీ చక్కచక్క పేర్చుకుంటూ వెళ్ళిపోతారు. సో మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఏంటో తెలియదు, దాని వెనకాల ఏముందో మనకు తెలియదు, సరే అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అనుకుంటాం. సో అందుకని ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండి ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోతుంది. అది ఏ మేకర్కైనా అది ఈజీ టాస్క్. కానీ అసలు చేసే టాస్క్ ఎక్కడ ఉంటుందంటే సెకండ్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో వీటన్నిటినీ ముడిపెట్టాలి, డీకోడ్ చేయాలి. చాలా నెరేటివ్ పార్ట్గా కాకుండా ఇన్వెస్టిగేటివ్ పార్ట్ కింద చూపించుకుంటూ అవన్నీ డీకోడ్ చేసుకుంటూ చూపించుకుంటూ రావాలి. అవి కన్విన్స్గా ఉండాలి. వీళ్ళంత లాజిక్ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా కొంచెం కన్విన్సింగ్గా ఉండాలి. అప్పుడు సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి శంబాలకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇందాక ముందే చెప్పినట్టు జనాలు క్షమిస్తారా ఆ తర్వాత సంగతి, ముందు కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. శంబాలలో నాకెక్కడ ఏంటంటే, శంబాలలో మిడ్ పోర్షన్కి వచ్చి ల్యాగ్ అయింది. సెకండ్ హాఫ్లో మిడ్ పోర్షన్కి వచ్చి ల్యాగ్ అయినట్టు అనిపించింది. ఆ క్రామం, కోపం, మతమాశ్చర్యాల మీద రకరకాలుగా రిపీటెడ్గా అవే సీన్లు చెప్పడము. పైగా అంతవరకు ఇక్కడున్న దానికే డీలింగ్ అనుకుంటుంటే మళ్ళీ రాక్షసుడు చెమట చుక్క అని చెప్పి మళ్ళీ దానికి లింక్ పెట్టడము, ఇదంతా కొంచెం క్లిష్టమైన సబ్జెక్టు. చాలా కొంచెం ఇంత సబ్జెక్ట్ అవసరం లేదు నిజానికి. వీళ్ళు ముందు అనుకున్న బేసిక్ ప్లాట్ సరిపోతుంది. ఏంటి, ఉలకబడి కారణంగా భూస్థాపితమైన క్షుద్రశక్తి నిద్రలేసింది, ఊరిని బాధ పెడితే మళ్ళీ దాన్ని ఎలా లోపల పంపారు, అంత సరిపోతుంది ఆ లైను. దానికి కొత్త ఇన్సిడెంట్ అన్నీ రాసుకుంటే సరిపోతుంది. బట్ దానికి మతం, ఆశ్చర్యం, సుష్మిత నాడి, హై ప్రెషరు, ఇవి అవి అన్నీ చెప్పి ముడిపెట్టడం అనేది కొంచెం లెంగ్త్ని పెంచాయి. నెరేషన్ పార్ట్ని కొంచెం పెంచి ఆ సెకండ్ హాఫ్లో మిడ్ పోర్షన్ కొంచెం డౌన్ చేసాయి.
మళ్ళీ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత దాన్ని పాస్ చేసి. బట్ ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండడము. సో అందరూ కేవలం హీరోని దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ కూడా స్టోరీని ప్రధానంగా నమ్ముకొని వెళ్ళడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా పక్కకు జరగకపోవడం. అసలు ఎక్కడా పక్కకి జరగలేదు. కథలో స్ట్రైట్గా ఏది చెప్పదలుచుకున్న దానికి వెళ్ళాడు. అబ్బాయి ఇది హీరో ఉన్నాడు, దీనికే నాకు ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ ఏదైనా ఒక అట్రాక్షన్ చెప్పాలి, ఒక పాట, ఒక ఫైట్, ఇలా ఏవి ఎక్కడ పక్కకి జరగకుండా హీరో తెర మీకు కనిపిస్తే కనిపిస్తాడు, కనిపించకపోతే కనిపించడు. మనం కథ నమ్ముకుని వెళ్దామని వెళ్ళారు. అది కొంచెం సినిమాకి ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ వాల్యూస్ కొంచెం ప్లస్ అయింది. సరే గ్రాఫిక్లు అవి మరీ గొప్పగా లేవు కానీ పర్వాలేదు. ఆ మేరకు ఆ సినిమా రేంజ్ మేరకు అవి సరిపోయేలాగా ఉన్నాయి. అంచేత ఈ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్ద డిసప్పాయింట్ ఏం అయిపోరు. కొంచెం ఆ మిడ్ పోర్షన్లో కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, దాన్ని ఆ మాత్రం థియేటర్లో సర్దుకుంటూ వెళ్ళిపోవచ్చు. శంబాల పరిస్థితి అది. ఆది సాయి కుమారు ట్రై చేస్తూ వస్తున్నాడు, చెప్పాను ఇందాక నుంచి, మొదటి నుంచి ట్రై చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ట్రై చేశాడు, కానీ సబ్జెక్ట్ పరంగా మారాడు. ఈ సినిమా అతను సరైన సబ్జెక్ట్ తీసుకున్నాడు, బాగుంది, సక్సెస్ కొట్టినట్టే అనుకోవాలి. బట్ ఇంకా అతని మేకోవర్ అవ్వాలి. కేవలం వాయిస్ నమ్ముకుంటే సరిపోదు, కొంచెం మేకోవర్ అవ్వాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా ఇంకా పాత్రకు తగ్గినట్టు ఇంకా కొంచెం మారాలి. కొద్దిగా ఇంకా కొన్ని సీన్లో కొంచెం ఫ్రీజింగ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాడు కొద్దిగా అక్కడక్కడ. సో ఇవన్నీ కొంచెం కరెక్షన్స్ చేసుకుంటే ఈ సినిమా సక్సెస్ కొడుతున్నాడు కాబట్టి, సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం కాబట్టి, సో నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మంచి హీరోగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.